అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే కనుక మీషో నుంచి పార్సల్ వచ్చింది. మా ఆయన ఆర్డర్ పెట్టాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా గడ్ సోప్, మ్యాజిక్ సోప్ అని చూస్తూనే ఉన్నాం కదా. అవి చూసి మా ఆయన కూడా ఆర్డర్ అయితే పెట్టేశాడు మీషోలో. క్వాలిటీ ఏం చెక్ చేయలేదు, ఆయన కనిపిస్తానే పెట్టేశాడు. ఇంకా ఇవి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే 140 రూపాయలు పడ్డాయి 3 సబ్బులు. ప్యాకింగ్ చూసారా, ఇలా కవర్ చుట్టూ అయితే బాక్స్లో పెట్టి ఇచ్చేశారు. నాకేం పెద్దగా అనిపించలేదు. చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి అవి. స్మెల్ కూడా ఏం రావట్లేదు. ఏమన్నా మేబీ ప్రైస్ మారే కొద్దీ క్వాలిటీ అన్నీ మారుతాయేమో, ప్యాకింగ్ క్వాలిటీ అన్నీ మారుతాయేమో రేటు పెరిగే కొద్దీ. నేను పెట్టిన రేటుకి అయితే కనుక పెద్దగా స్మెల్ లేదు, ప్యాకింగ్ అయితే సరిగ్గా లేదు. సో ఆ ప్రైస్కే ఆ విధంగా వస్తాయేమో అనిపించింది. తప్పేం లేదులేండి, పిండి కొద్ది రొట్టె. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోకూడదు. ఒకవేళ రిజల్ట్ బాగుంటే కంపల్సరీ చెప్తాను. ఇవైతే మేము ఆలగడ్డకి వెళ్ళాం కదా, అక్కడైతే షాపింగ్ చేసాము. ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ నేను మా పాపకు తీసుకున్నా, వైట్ కలర్వి కూడా. ఇంకా మా పెద్ద పాపకు కూడా అవే తీసుకున్నా. ఇంకా మా అల్లుడు, మా అమ్మ వాళ్ళు కూడా బ్యాంగిల్స్ అయితే ఇప్పించారు. ఇంకా ఒక చోటుకి వెళ్ళి అది కూడా ఒక తిరునాళ్ళలో, అంటే ఫస్ట్ ఆడపిల్లలకి గాజులే వేస్తారు కదా. సో అలా మా అల్లుడు మా మరదల కోసం, మా అత్త కోసం అని చెప్పి మా అల్లుడు వాళ్ళు ఇప్పించారు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పించారు. మా అన్న కూడా నాకు బ్యాంగిల్స్ తీసుకోమన్నాడు. అన్ని బ్యాంగిల్స్ తీసుకొని ఏం చేయాలి, నాకు బ్యాంగిల్స్ అయితే వద్దు అని చెప్పాను. ఇంకా మా అన్న అనుకొని సరే నీ ఇష్టం ఏమైనా తీసుకో అన్నాడు. నేనైతే ఇవి కమ్మలు చూసారా, 150 రూపాయలు పడ్డాయి. ఇలా 2 తీసుకున్నాను. మా అన్న ఇప్పించాడు ఈ 2. నాకు చాలా నచ్చాయి. సో ఇవైతే మా పాప కోసం తీసుకున్నా. ఇవండి ఈ వీడియో. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.